నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అవినాష్ గారు రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటాము. రకరకాల రెమెడీస్ కొంతమందికి పని చేస్తూ ఉంటాయి. కొంతమందికి పని చేయకుండా ఉంటాయి. కానీ కోరిక నెరవేరట్లేదు మాకు అని చెప్పేవాళ్ళు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారేమో. అసలు కొన్ని కొన్ని కోరికలైతే అసలు నెరవేరట్లేదండి. ఎంత స్ట్రాంగ్‌గా మేము కోరుకున్నా, ఎంత స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేసినా కోరిక నెరవేరట్లేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. మన కోరికను నెరవేర్చుకోవటానికి ఏదైనా రెమెడీ ఉందా? ఉందండి. 1939 టు 1945 మధ్యలో జపాన్‌లో ఒక కోరిక నెరవేర్చే రెమెడీ కనుగొన్నారు. ఒక చిన్న పిల్ల కనుగొన్నది యాక్చువల్‌గా రెమెడీ. ఈ రెమెడీ చేసి ఆమె కావాల్సినవన్నీ తెచ్చుకుంది. సో, ఈ రెమెడీ ఏంటంటే దీన్ని జపనీస్ స్వాన్ ఆరిగమి అంటారు. ఆరిగమి. మీరు గూగుల్ లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి జపనీస్ స్వాన్ ఆరిగమి అని కొడితే ఒక టిష్యూ పేపర్తో లేకపోతే ఒక పేపర్తో ఒక హంసని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తారు. ఫోల్డ్ చేసి పేపర్ని ఒక హంసలాగా తయారు చేస్తారు. జపాన్లో 1939 టు 1945 మధ్యలో ఒక చిన్న పిల్ల పేపర్తో స్వాన్ పేపర్ని ఫోల్డ్స్ చేసి స్వాన్ లాగా చిన్న బొమ్మ రెడీ చేసి దాంతో కొన్ని కోరికలు కోరుకొని నెరవేర్చుకుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ లేకపోతే గూగుల్కి వెళ్ళి జపనీస్ స్వాన్ ఆరిగమి అని కొడితే ఒక ఆరిగమి టిష్యూ పేపర్తో లేకపోతే ఒక మామూలు పేపర్తో స్వాన్ ఎలా రెడీ చేసుకోవాలి ఫోల్డ్స్ చేసి అని వస్తుంది. అది జస్ట్ 2 to 5 minutes చూసి మీరు కాపీ చేసి స్వాన్ రెడీ చేసుకోవాలి. ఆ స్వాన్తో మన కోరికలు కోరుకుంటాము. ఈ హంస అనేది బేసిక్గా మనం చూస్తే చాలా సినిమాల్లో హంసలు అనేవి ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఆకాశం చాలా పైన బాహుబలి సినిమాల్లో కూడా చూస్తే మీకు కనిపిస్తాయి హంసలు. సో దే ఆర్ వెరీ మైటీ క్రీచర్స్ అండ్ దే ఆర్ బిలీవ్ టు లివ్ అప్ టు 1000 years విత్ హెల్త్. కరెక్ట్. కానీ ఇప్పుడు లేవు, అంతరించిపోయాయి. ఇప్పుడు లేవు, అంతరించిపోయినాయి, కానీ ఒకప్పుడు ఉండేవి. సో వీఆర్ జస్ట్ ట్రిగరింగ్ దేర్ ఎనర్జీ. ఇప్పుడు దేవుణ్ణి కూడా మనం వెళ్ళి గుడికి వెళ్ళి ఎలా అయితే మనని ఎనర్జైజ్ చేసుకుంటామో ఇక్కడ కూడా మన హంస ఎనర్జీని ఎనర్జైజ్ చేసుకుంటాము. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక జపనీస్ స్వాన్ ని మనం రెడీ చేసుకొని దాంతో మన కోరిక కోరుకోవాలి. ఇలాంటి కోరికలు బేసిక్ గా హెల్త్ ఫోకస్ కి అయితే చాలా మంచివి. కానీ ఆ హంస ఎనర్జీ అనేది ఏ కోరిక అయినా పనిచేస్తుంది. జపాన్ లో చాలా మంది చేస్తూ ఉంటారు ఈ రెమెడీ. ఎవరి కోరికలు వాళ్ళ ఇష్టం. హెల్త్ అండ్ ఫోకస్ కి అయితే బాగా పనిచేస్తుంది. ఇమ్మీడియట్ గా రిజల్ట్ వస్తుంది. హెల్త్ అండ్ ఫోకస్ కోసం బాగా పనిచేస్తుంది. డిటర్మినేషన్, హెల్త్, ఫోకస్. బికాస్ స్వాన్స్ ఆర్ నోన్ ఫర్ దట్. కరెక్ట్. సో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు హంసలా బ్రతికాడరా అని అంటూ ఉంటారు. అవును. సో 1000 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు. సో అది కూడా చాలా గొప్పగా బతుకుతుంది హంస. అండ్ నీళ్ళని పాలని కూడా వేరు చేసేస్తుంది. ఎంత టాలెంటెడ్. పాలు నీళ్లు పోసి బాగా పెడితే పాలను మాత్రమే తీసుకుంటారు. వెరీ టాలెంటెడ్ అంటే మీరే చూడండి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది. పాలని నీళ్ళని వేరే చేస్తారు. దానికి ఫోకస్ అవసరం. రైట్. సో మీరు చూసారు కదా. సో హెల్త్ అండ్ ఫోకస్ కాకుండా హంస లాగా బతికాడు అంటే చాలా గొప్పగా బతికాడు. చాలా గొప్పగా బతికాడు. అంటే మీ ఆర్థిక కోరికలు కూడా తీరుతాయి. సో ఫస్ట్ బేసిక్ గా ఏం చేయాలంటే మనం ఈ కోరిక జపనీస్ స్వాన్ ఆరిగమి కోరిక ఏంటంటే ఫస్ట్ మనం ఒక చిన్న బొమ్మ తీసుకోవాలి స్వాన్ది. నేను చెప్పినట్టు మీరు యూట్యూబ్లో అలా చేసుకోవచ్చు. లేదంటే ఇలా చిన్న స్వాన్ పేపర్ మీద గీసుకొని ఇప్పుడు దీంతో కోరిక ఎలా కోరుకోవాలో నేను చూపిస్తాను మీకు లైవ్ లో. ఎలా కోరుకోవాలి చూపిస్తాను. సో ఫస్ట్ నేను కోరిక కోరుకుంటాను, తర్వాత మీరు కోరిక కోరుకోండి. మీరు కూడా కోరిక కోరుకోండి. ఫస్ట్ నేను కోరుకుంటాను, తర్వాత మీరు కోరుకోండి. సో ఇది ఓకే. మనం ఒక బొమ్మలాగా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు కోరిక కోరుకుంటారా? మీకు చెప్పినప్పుడు మీరు కూడా ఫస్ట్ నేను కోరుకుంటా.
మనసులో ఏమైనా కోరుకున్నాం. మనసులో కోరుకున్నా ఏమైనా దేవుడి పేరు ఉంటే చెప్పుకోండి. తర్వాత ఉమ్, ఇది మీరు ఉమ్. కొంచెం కాల్చాలా? ఉమ్, కొంచెం మీరు చిన్న మ్యాచ్ స్టిక్ తో ఉమ్, ఇలా ఫైర్ చేసుకొని ఉమ్. ఓకే, కింద పడే లోపల మీరు మీ కోరిక కోరేసుకోవాలి. ఉమ్, అది నేలకి టచ్ అయ్యే ముందు మీరు మీ కోరిక కోరుకుంటే ఉమ్, అది నెరవేరుతుంది. ఉమ్. అది నేలకి టచ్ అయిన తర్వాత కోరిక కోరుకోవడం కాదు, అది గాల్లో ఉన్నప్పుడు దానికి నిప్పు ఎప్పుడైతే మనం పెడతామో దాని తర్వాత అది మిడ్వేలో వెళ్ళిన తర్వాత దాన్ని వదిలేసి అది ఎప్పుడైతే నేల మీద పడిపోతుందో ఆ గ్యాప్ లో మీరు మీ కోరిక కోరుకోవాలి. Right. సో ఇప్పుడు నేను చేశాను, ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు. షూర్. అయితే ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాము, ఒకసారి ఉమ్, దేవుడిని ఒకసారి తలుచుకుని మన తలుచుకొని, కోరికని ఇలా చెప్తున్నాము, అంటిస్తున్నాము. కొంత ఆల్మోస్ట్ అది కాలింది అనుకున్న తర్వాత వదిలేస్తూ కింద పడిపోయే లోపు మళ్ళీ ఇంకొకసారి కోరికని కోరుకోవాలి కోరుకోవాలి. మనసులో. అంతే, అంతేనా? కొంచెం జాగ్రత్తగా చేయాలి. అఫ్ కోర్స్. డబుల్ మ్యాచ్ స్టిక్ యూస్ చేయండి. ఏ? సింగిల్ తో అది మిడిల్లో ఆగిపోకూడదు. మిడిల్ ఆగకూడదా? బర్నింగ్ మిడిల్లో ఆగకూడదు, లేకపోతే మళ్ళీ ఇంకో స్వాన్ తీసుకోవాల్సి వస్తుంది. డబుల్ కొంచెం వెయిట్ చేయండి, అది మొత్తం సగం అయిన తర్వాత వదలండి. వెరీ గుడ్, ఎస్, బ్రిలియంట్. రైట్, అంతేనా? అంతే అండి, చాలా సింపుల్. దీన్ని నమ్మేయండి, మీ కోరిక అయిపోతుంది. ధర్మబద్ధమైన కోరిక అండి. ధర్మబద్ధమైన కోరిక కోరుకోండి చాలు. కోరుకున్నారు మీరు, మంచి రోజు గురువారం రోజు చాలా మంచిది కోరికలకి. తప్పనిసరిగా నెరవేరుతుంది, 100% నెరవేరుతుంది. మనం చూసాము, మీరు కరెక్ట్ నేల మీద పడే లోపల అనుకున్నారు, మనసులో అనుకున్నారు, అది నేల మీద పడింది. సో మీ కోరిక నెరవేరుతుంది. ఏ భయాలు పెట్టుకోవద్దు. 100% మీరు ఏదైనా కోరుకుంటే, ప్రేక్షకులు కూడా కోరుకుంటే, ఇలా చేసుకుంటే నెరవేరుతుంది. ఇక్కడ మీకు హంసనే కాదు, అగ్నిదేవుడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇట్లా కోరుకోవటము, లేకపోతే ఒకవేళ కింద పడిపోయిందండి, మరి మా కోరిక నెరవేరదా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కన్ఫ్యూజన్ లో, మేము కోరుకునే లోపు కింద పడిపోయిందండి, మరి మా కోరిక నెరవేరదా, లేకపోతే ఇందులో ఏమైనా అవాంతరాలు ఉంటాయి, ఇట్లాంటి డౌట్స్ రావచ్చు. దానికి మీ ఆన్సర్? నెగిటివ్ అయితే పెట్టుకోవద్దు, మళ్ళీ ఇంకోసారి చేసుకోండి. కానీ చేసేదేదో పర్ఫెక్ట్ గా చేసుకోండి అని చెప్తా నేను. మీకు ఒక ప్రాబ్లం ఉంటే ముందు హంస వద్దు, ముందు ప్లేన్ పేపర్ ట్రై చేయండి. సక్సెస్ వచ్చిన తర్వాత హంస గీసుకొని వేసేయండి. 100% సక్సెస్ వస్తుంది, డోంట్ వరీ. ఒక్కసారి నీళ్ళకి టచ్ అయిందా అంతే, అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి, గాలి ఉంది, నిప్పు ఉంది, నేల ఉంది. సో దేర్ ఆర్ 5 ఎలిమెంట్స్ అండ్ దేర్ ఇస్ పవర్ ఆఫ్ హంస. ఈ 5 ఎలిమెంట్స్ లో మన హంస పవర్ ని ఇంబైబ్ చేస్తున్నాం. ఇంతమంది మనకి ఒక మామూలు క్వశ్చన్, ఇప్పుడు కొంతమంది మన ఇన్వోక్ చేసేవాళ్ళు ఉంటారు కదా, పోక్ చేసేవాళ్ళు ఉంటారు, ఇన్వోక్ చేసేవాళ్ళు కాదు, పోక్ చేసేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మనకే ఇన్ని ఉండగా జాపనీస్ మనం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? చూడండి అండి, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, నేను రకరకాల మెథడ్స్ ఉంటాయి. పంచభూతాలను యూజ్ చేసుకొని కోరికలు కోరుకోవచ్చు. ఇందులో కూడా మనం స్వామిని, మన దైవాన్నే మనం దండం పెట్టుకున్నాం. ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అండి, ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మెథడ్, ప్రూవెన్ మెథడ్. ఇప్పుడు హోమం చేసేటప్పుడు ఏంది, ఏదో సంకల్పంతోనే చేస్తాము. సో ఇది కూడా హోమంలో కూడా మనం చూస్తాము, నెయ్యి వేస్తారు, అన్ని పంచామృతాలు వేస్తారు హోమం చేసేటప్పుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ యూజ్ చేసి మనం ఈ కోరిక కోరుకుంటాము. ధర్మబద్ధమైన కోరిక. ఇప్పుడు హోమం చేసినప్పుడు విష్ణుమూర్తికి హోమం చేయొచ్చు. ఇక్కడ మన స్వాన్ ఎనర్జీ, ఈ హోమం ఎందుకంటే ఇక్కడ స్వాన్ ఎనర్జీ 100 ఏళ్ళు గొప్పగా బతుకుతుంది కాబట్టి స్వాన్ ని మనం తీసుకొని చేస్తున్నాం. రైట్, ఇది ఏ రోజు చేయమంటారు? థర్స్డే ఇస్ ద బెస్ట్ డే ఫర్ డూయింగ్ ఎనీథింగ్. గురువారం అద్భుతమైన రోజు. ఏ టైంలో చేయమంటారు? గురుహోరాలో చేయండి. అంటే గురువారం సూర్యోదయానికి గురుహోర ఉంటుంది. సూర్యోదయం అయిన ఒక గంట, మొదటి గంట లోపల చేసుకుంటే సూపర్ అల్టిమేట్. కొత్త మెథడ్ ని, జాపనీస్ ఫాలో చేసేటటువంటి మెథడ్ ని మాకు పరిచయం చేశారు. పెద్దగా ఖర్చుతో కూడుకున్న విషయం ఏం కాదు, నమ్మకం మాత్రమే మీరు పెట్టేటటువంటి పెట్టుబడి. కాబట్టి ఎన్ని రోజుల్లో తీరుతుంది ఈ కోరిక? ఈ కోరిక అనేది మీ ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా అయితే చేస్తారో, మీరు
మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఏం చెప్తారు, మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత దాన్ని మర్చిపోండి అంటారు. సో ఇది చేసిన తర్వాత మీరు మర్చిపోండి. లేకపోతే ఇంకో టెక్నిక్ ఉంది. మేనిఫెస్టేషన్ ఎలా చేస్తారు మీరు, రోజు 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 చేస్తూ ఉంటారు కదా, ఇది కూడా ఇది కూడా రోజుకి ఒకసారి చేయండి మీరు. లేదంటే ఒకటేసారి చేసి వదిలేయండి. మీకు నమ్మకం ఉంటే ఒకసారి చేసి వదిలేయండి. లేదు నేను ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, నాకు బట్ ఒక పీరియడ్ చెప్పుకుంటే ఎంత ఉండొచ్చు 6 నెలల తర్వాత ఉండొచ్చు కదా, మనకు తెలియదు కదా. మీ కోరిక అయితే నెరవేరుతుంది తప్పనిసరిగా. రైట్ రైట్ బ్యూటిఫుల్ అండి. రోజు కూడా చేసుకోవచ్చు, ఒక థర్స్డే ఒక్కసారి చేసి కూడా వదిలేయచ్చు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.